రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య ఎవరైతే ఉన్నారో తను ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికీ తన పైన వస్తున్న మీమ్స్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, వాళ్ళ ఫాదర్కి షిఫ్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ముఖ్యంగా అంత్యక్రియలు చేసిన టైంలోనే ఆ ఫొటోస్ అన్నో పెట్టి మతాన్ని ఇక్కడ మధ్యలోకి లాగి విమర్శిస్తున్నారు అని చెప్పి కూడా ఒక సంచలనమైన వీడియో తను రిలీజ్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా మతాల గురించి ఇక్కడ ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు, తను ఏ మతం, అలాగే తన అక్కకి కూడా ఏ మతం పద్ధతిలో పెళ్లి జరిగింది అన్న దాని గురించి కూడా ఒక క్లియరెన్స్ ఇస్తూ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎవరు ఎలా వెళ్తున్నా సరే ఎందుకు ముఖ్యంగా ఇటు తన తండ్రికి సంబంధించిన ముఖ్యంగా అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోస్ని ఈ విధంగా ట్రోల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఇప్పటికైనా ఆపండి అని చెప్పి కూడా తను క్లారిటీ ఇస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఆమె రిలీజ్ చేసిన వీడియోని ఒకసారి చూద్దాం. మీ అందరికైతే ఈ రోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. చాలా మంది నిన్న నైట్ నుంచి నేను చూస్తున్నా రిలీజియన్ టాపిక్ తో ట్రోల్స్, పుకార్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ స్ప్రెడ్ చేస్తున్నారు రూమర్స్ అనేది. సో ఏమనంటే వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తూ వీళ్ళ యొక్క రిలీజియన్ అనేది హైడ్ చేస్తూ కవర్ చేస్తూ బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. ఇన్ని రోజులు మాకు తెలియకుండా కవర్ చేశారు బాగానే, ఇలా మీమ్స్ అయితే వేస్తున్నారు. దాని గురించి ఒక చిన్న క్లారిటీ అయితే నేను మీకు ఇద్దాం అనుకుంటున్నా. నా తరపున నేను చెప్పే క్లారిటీ ఏంటంటే, మా మదర్ సైడ్ అందరూ హిందూసే, మా ఫాదర్ సైడ్ అందరూ హిందూసే, నేను కూడా హిందూనే. సో కాకపోతే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో ఎవరి ఇష్ట దైవాన్ని కొలిచే హక్కు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంది. అలాగే నాకు కూడా, నాకైతే శివుడు అంటే చాలా ఇష్టం. నాకు మా ఫాదర్కి పర్సనల్గా జీసస్ అంటే ఇష్టం. అయితే ఆయన బ్రతికున్న టైంలో ఆయన మాతో ఎప్పుడూ అంటూ ఉంటారు, నేను ఏమైనా ఇంకా చివరి రోజుల్లో నాకు కార్యక్రమం అంతా నేను నమ్మిన దేవుడి ప్రకారమే వాళ్ళ పద్ధతుల్లోనే నాకు జరిపించండి, అప్పుడే నాకు విముక్తి, ఇలా అంటూ ఉంటారు. సో ఆయనకి ఇష్ట ప్రకారంగానే ఆయన కోరుకుంటున్నట్టే మేము వెళ్ళి చేయడం జరిగింది. సో ఆ ఫోటో ఏదైతే ఉందో ఇప్పుడు అదే ట్రోల్ చేస్తూ వీళ్ళు గొర్రె బిడ్డలు అని ఒక మెన్షన్ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు ఏ దేవుడు అయితే ఏంటండి, మా నాన్నగారికి ఆ దేవుడు అంటే ఇష్టం, ఆయనకి చాలా నమ్మకం, భక్తి. నాకు అలా శివుడి మీద భక్తి, మా సిస్టర్స్కి అలా. ఇప్పుడు ఆ సమాధి ఫోటోని కూడా తీసుకువెళ్ళి దాన్ని ట్రోల్ చేసేంత మెంటాలిటీలో ఉన్నారు కొంతమంది. ఎందుకు అంత దిగజారిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. సో మీకు తెలియదు అనుకుంటా, మా అమ్మగారి పేరు వెంకట రమణ కుమారి, మా తాతగారి పేరు వెంకటరత్నం, మా అక్క పేరు వెంకటేశ్వరి, అలేఖ్య, రమ్య, సుమ అన్ని హిందూస్ నేమే అండి. ఇంకా మా నాన్నగారి పేరు వేణుగోపాలకృష్ణ, ఆయన అయితే శ్రీరాముల వారిని నమ్మేవారు. ఈరోజు శ్రీరామనవమి అంటే నాకు అబద్ధం చెప్పాల్సిన పని అస్సలు లేదు. మా నాన్నగారు హిందూస్. సో ఆయనకి పర్సనల్గా ఇన్సిడెంట్స్ అవి జరగడం వల్ల ఆయన జీసస్ని నమ్ముకోవడం అనేది జరిగింది. ఆయన మాకు ఒక మాట అడిగారు కాబట్టి మేము బాధ్యత తీసుకొని, మాకు కార్యక్రమం ఎలా చేయాలో కొంచెం కూడా ఐడియా లేదు, అయినా సరే ఆయనకి ఇష్టపూర్వకంగా మేము బాధ్యత తీసుకొని చేయించడం జరిగింది. యేసు ప్రభు ధర్మం ప్రకారం మేము ఏదైతే ఆయన కోరుకున్నారో అలా చేయడం జరిగింది. ఇంకా మా అమ్మగారు ఇలవేల్పు కులదైవం వెంకటేశ్వర స్వామి, అందుకే మా అమ్మ సైడ్ వాళ్ళు ప్రతి ఒక్కరు వెంకట పేరు ముందర వెంకట 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 అని పెట్టుకున్నారు. ఈ రోజు కూడా మా అక్క హెల్త్ బాగాలేదు తనకి, సో మంచి జరగాలని మా వాళ్ళే వచ్చి కట్టారండి. నాకు నమ్మించాల్సిన అవసరం లేదు. సో ఆ దేవుడు ఈ దేవుడు అనేది అయితే ఏం లేదండి, అందరూ నాకైతే సమానమే. మరి కొంతమంది ఎందుకు గొర్రె బిడ్డ అని ట్యాగ్ చేసి ప్రత్యేకంగా రీల్స్, మీమ్స్ అవన్నీ వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏ దేవుడు అయితే ఏంటండి, ప్రతి దేవుడు మంచివారే. దైవంలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది అయితే ఉండదండి, ఎవరి నమ్మకం వారిది. అయితే ఎవరిని కించపరచద్దు అని మాత్రం నేను చెప్తున్నాను. సో ఎగ్జాంపుల్గా నేను మీకు ఒకటే చెప్తున్నా, మా ఫస్ట్ అక్క సుమ మ్యారేజ్ హిందూ ధర్మ ప్రకారం సాంప్రదాయంగా జరిగింది. కావాలంటే మీరు అక్కడ ఫొటోస్ కూడా చూడొచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ నా లైఫ్లో అయితే మంచి ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది జరగటం వల్ల నేనైతే తిరుపతికి వెళ్ళి మొక్కుకుంటాను అనేసి మొక్కు అయితే జరిగింది. రీసెంట్గానే మా ఫాదర్ చనిపోవడం వల్ల గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టకూడదు, సో దానివల్ల అదైతే ఆగిపోయింది. నేను జిమ్కి వెళ్ళేటప్పుడు డైలీ ఒక 2 ఆవులు ఉంటాయండి, ఆ 2 ఆవులు ఒక ఊరు దాటుకొని మరీ అక్కడికి వచ్చి ఉంటాయి. నేను ప్రతిరోజు వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అది ఇస్తాను, పపాయ, బొబ్బాస్కాయ,
అరటిపళ్ళు ఇవన్నీ ఇస్తాను. వాటి కోసం ఖచ్చితంగా నేను వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ లో కూడా ఇవి రీసెంట్ గా కాదు, 2-3 సంవత్సరాల క్రిందట కూడా ఆవుల వీడియోస్ ఇవన్నీ నేను పూజిస్తున్నట్టు ఉంటాయి. నేను ఒక ప్రత్యక్షంగా దైవంగా భావించేది, నా కంటికి కనిపించేది ఆవు, గోమాత మాత్రమే. నేను దాన్ని చాలా అపురూపంగా చూసుకుంటాను. కేవలం నేను బిజినెస్ గురించే నా రిలీజియన్ అనేది హైడ్ చేసుకుంటున్నానని చాలా మంది అంటున్నారు కదండి, అది కంప్లీట్లీ రాంగ్. మీరు చెక్ చేసుకున్నట్లయితే 2 సంవత్సరాల క్రిందటివి కూడా వీడియోస్ నేను టెంపుల్ కి సంబంధించినట్టు చాలా విషయాలు అయితే నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు చెప్పాను. అండ్ ఈ బిజినెస్ అయితే మొన్న స్టార్ట్ చేసిందండి, ఒక 11 months అవుతుంది అంతే. నేను టెంపుల్స్ మీద వీడియోస్ ఒక 2.5 years బ్యాక్ నుంచి కూడా చేశాను. ఆ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. దీన్ని బట్టి నా రిలీజియన్ అనేది నేను హైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ గా నేనైతే చివరిగా ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, ప్రతి దేవుడు అందరికీ సమానమే, ఒకటి ఎక్కువ తక్కువ అనేది ఏం కాదు. సో దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, దేవుడి మీదైనా సరే ఈ విషయం మీద ట్రోలింగ్ అనేది ఆపేసేయండి. రైట్. అయితే ఇప్పటికీ వాళ్ళపైన వస్తున్న ట్రోల్స్ అలాగే మీమ్స్కి కూడా తను క్లారిఫికేషన్ కూడా ఇచ్చుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ని ఇందులోకి లాగడం అనేది కరెక్ట్ కాదు అని కూడా చెప్తుంది. అయితే వాళ్ళు హిందూ ధర్మాన్ని వాళ్ళు నమ్ముతున్నట్టు కూడా చెప్పారు. అలాగే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కూడా హిందూ సాంప్రదాయంలోనే పెళ్లి చేశారు అని అయితే చెప్తూ ఉన్నారు. మీ అందరికైతే ఈ రోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. చాలా మంది నిన్న నైట్ నుంచి నేను చూస్తున్నా రిలీజియన్ టాపిక్ తో ట్రోల్స్, పుకార్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ స్ప్రెడ్ చేస్తున్నారు రూమర్స్ అనేది. సో ఏమనంటే, వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తూ వీళ్ళ యొక్క రిలీజియన్ అనేది హైడ్ చేస్తూ కవర్ చేస్తూ బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. ఇన్ని రోజులు మాకు తెలియకుండా కవర్ చేశారు బాగానే, ఇలా ఇలా మీమ్స్ అయితే వేస్తున్నారు. దాని గురించి ఒక చిన్న క్లారిటీ అయితే నేను మీకు ఇద్దాం అనుకుంటున్నా. నా తరపున నేను చెప్పే క్లారిటీ ఏంటంటే, మా మదర్ సైడ్ అందరూ హిందూసే, మా ఫాదర్ సైడ్ అందరూ హిందూసే, నేను కూడా హిందూనే. సో కాకపోతే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో ఎవరి ఇష్ట దైవాన్ని కొలిచే హక్కు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంది. అలాగే నాకు కూడా, నాకైతే శివుడు అంటే చాలా ఇష్టం. నాకు మా ఫాదర్కి పర్సనల్గా జీసస్ అంటే ఇష్టం. అయితే ఆయన బ్రతికున్న టైంలో ఆయన మాతో ఎప్పుడూ అంటూ ఉంటారు, నాకు నేనేమైనా ఇంకా చివరి రోజుల్లో నాకు కార్యక్రమం అంతా నేను నమ్మిన దేవుడి ప్రకారమే వాళ్ళ పద్ధతుల్లోనే నాకు జరిపించండి, అప్పుడే నాకు విముక్తి, ఇలా అంటూ ఉంటారు. సో ఆయనకి ఇష్ట ప్రకారంగానే ఆయన కోరుకుంటున్నట్టే మేము వెళ్ళి చేయడం జరిగింది. సో ఆ ఫోటో ఏదైతే ఉందో ఇప్పుడు అదే ట్రోల్ చేస్తూ వీళ్ళు గొర్రె బిడ్డలు అని ఒక మెన్షన్ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు ఏ దేవుడు అయితే ఏంటండి, మా నాన్నగారికి ఆ దేవుడు అంటే ఇష్టం, ఆయనకి చాలా నమ్మకం, భక్తి. నాకు అలా శివుడి మీద భక్తి, మా సిస్టర్స్కి అలా. ఇప్పుడు ఆ సమాధి ఫోటోని కూడా తీసుకువెళ్ళి దాన్ని ట్రోల్ చేసేంత మెంటాలిటీలో ఉన్నారు కొంతమంది. ఎందుకు అంత దిగజారిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. సో మీకు తెలియదు అనుకుంటా, మా అమ్మగారి పేరు వెంకట రమణ కుమారి, మా తాతగారి పేరు వెంకటరత్నం, మా అక్క పేరు వెంకటేశ్వరి, అలేఖ్య, రమ్య, సుమ అన్ని హిందూస్ నేమే అండి. ఇంకా మా నాన్నగారి పేరు వేణుగోపాలకృష్ణ, ఆయన అయితే శ్రీరాముల వారిని నమ్మేవారు. ఈరోజు శ్రీరామనవమి అంటే నాకు అబద్ధం చెప్పాల్సిన పని అస్సలు లేదు. మా నాన్నగారు హిందూస్. సో ఆయనకి పర్సనల్గా ఇన్సిడెంట్స్ అవి జరగడం వల్ల ఆయన జీసస్ని నమ్ముకోవడం అనేది జరిగింది. ఆయన మాకు ఒక మాట అడిగారు కాబట్టి ఆయన మేము బాధ్యత తీసుకొని, మాకు కార్యక్రమం ఎలా చేయాలో కొంచెం కూడా ఐడియా లేదు, అయినా సరే ఆయనకి ఇష్టపూర్వకంగా మేము బాధ్యత తీసుకొని చేయించడం జరిగింది. యేసు ప్రభు ధర్మం ప్రకారం మేము ఏదైతే ఆయన కోరుకున్నారో అలా చేయడం జరిగింది. ఇంకా మా అమ్మగారు ఇలవేల్పు కులదైవం వెంకటేశ్వర స్వామి, అందుకే మా అమ్మ సైడ్ వాళ్ళు ప్రతి ఒక్కరు వెంకట పేరు ముందర వెంకట 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 అని పెట్టుకున్నారు. ఈ రోజు కూడా మా అక్క హెల్త్ బాగాలేదు తనకి, సో మంచి జరగాలని మా వాళ్ళే వచ్చి కట్టారండి, నాకు నమ్మించాల్సిన అవసరం లేదు. సో ఆ దేవుడు ఈ దేవుడు అనేది అయితే ఏం లేదండి, అందరూ నాకైతే సమానమే. మరి కొంతమంది ఎందుకు గొర్రె బిడ్డ అని ట్యాగ్ చేసి ప్రత్యేకంగా రీల్స్ మీమ్స్ అవన్నీ వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏ దేవుడైతే ఏంటండి, ప్రతి దేవుడు మంచివారే. దైవంలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది అయితే ఉండదండి, ఎవరి నమ్మకం వారిది. అయితే ఎవరిని కించపరచద్దు అని మాత్రం నేను చెప్తున్నాను. సో ఎగ్జాంపుల్ గా నేను మీకు ఒకటే చెప్తున్నా, మా ఫస్ట్ అక్క సుమ మ్యారేజ్ హిందూ ధర్మ ప్రకారం సాంప్రదాయంగా జరిగింది. కావాలంటే మీరు అక్కడ ఫొటోస్ కూడా చూడొచ్చు.
అండ్ లాస్ట్ ఇయర్ నా లైఫ్లో అయితే మంచి ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది జరగటం వల్ల నేనైతే తిరుపతికి వెళ్ళి మొక్కుకుంటాను అనేసి మొక్కు అయితే జరిగింది. రీసెంట్గానే మా ఫాదర్ చనిపోవడం వల్ల గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టకూడదు, సో దానివల్ల అదైతే ఆగిపోయింది. నేను జిమ్కి వెళ్ళేటప్పుడు డైలీ ఒక 2 ఆవులు ఉంటాయండి. ఆ 2 ఆవులు ఒక ఊరు దాటుకొని మరీ అక్కడికి వచ్చి ఉంటాయి. నేను ప్రతిరోజు వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అది ఇస్తాను. పపాయ, బొబ్బాస్కాయ, అరటిపళ్ళు ఇవన్నీ ఇస్తాను. వాటి కోసం ఖచ్చితంగా నేను వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే నా వీడియోస్లో కూడా ఇవి రీసెంట్గా కాదు, 2-3 సంవత్సరాల క్రిందట కూడా ఆవుల వీడియోస్ ఇవన్నీ నేను పూజిస్తున్నట్టు ఉంటాయి. నేను ఒక ప్రత్యక్షంగా దైవంగా భావించేది, నా కంటికి కనిపించేది ఆవు, గోమాత మాత్రమే. నేను దాన్ని చాలా అపురూపంగా చూసుకుంటాను. కేవలం నేను బిజినెస్ గురించే నా రిలీజియన్ అనేది హైడ్ చేసుకుంటున్నానని చాలా మంది అంటున్నారు కదండి, అది కంప్లీట్లీ రాంగ్. మీరు చెక్ చేసుకున్నట్లయితే 2 సంవత్సరాల క్రిందటివి కూడా వీడియోస్ నేను టెంపుల్కి సంబంధించినట్టు చాలా విషయాలు అయితే నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు చెప్పాను. అండ్ ఈ బిజినెస్ అయితే మొన్న స్టార్ట్ చేసిందండి, ఒక 11 months అవుతుంది అంతే. నేను టెంపుల్స్ మీద వీడియోస్ ఒక 2.5 years బ్యాక్ నుంచి కూడా చేశాను. ఆ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. దీన్ని బట్టి నా రిలీజియన్ అనేది నేను హైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో లాస్ట్గా నేనైతే చివరిగా ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, ప్రతి దేవుడు అందరికీ సమానమే, ఒకటి ఎక్కువ తక్కువ అనేది ఏం కాదు. సో దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, దేవుడి మీదైనా సరే ఈ విషయం మీద ట్రోలింగ్ అనేది ఆపేసేయండి. రైట్. అయితే ఇప్పటికి రమ్య వీడియో కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. ప్రెజెంట్ తన తండ్రి పైన చేస్తున్న ఈ మీమ్స్, ట్రోల్స్ని ఇక నుంచైనా ఆపండి అని చెప్తున్నారు. ముఖ్యంగా మతాన్ని ఇందులోకి లాగడం కూడా కరెక్ట్ కాదని కూడా చెప్పడం జరుగుతోంది. ఆమె వాళ్ళ కుటుంబం అంతా కూడా హిందూకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళ తండ్రి కోరిక మేరకు, అంటే తను క్రిస్టియన్గా మారారు, అలాగే జీసస్ని నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఆ సాంప్రదాయం ప్రకారం ఆయన చివరి కోరికగా మేమందరం కూడా తీర్చడం జరిగింది. సో దీన్ని కూడా మీరు ఈ విధంగా రీల్స్ అంటే ట్రోల్స్ చేయడం, అలాగే మీమ్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్తుంది. అలాగే ముఖ్యంగా అలేఖ్య కూడా కోలుకుంటుంది. నిన్నటి వరకు మనం చూసాము తను ఐసీలో ఉన్నట్టు, తన ఆరోగ్య పరిస్థితి కూడా ఇప్పుడు బాగానే ఉంది, తను కోలుకుంటుంది అని కూడా ఈ వీడియోలో తను చెప్పడం జరుగుతుంది.